షేరింగ్ టైం ఈరోజు మీరు ఊహించారని అడుగుతున్నా. 1875 ప్లేసుల్లో అనుకున్న తడవే ఈరోజు ఇక్కడ పెట్టి ఇప్పటికి చూస్తే 17,50,000 మంది ఒక్కరోజే పార్టిసిపేట్ చేసే పరిస్థితికి వచ్చారు. అలాంటి టెక్నాలజీస్ అన్ని మనం ఉపయోగించుకుంటే కష్టం కంటే చాలా సులభంగా మనం అనుకున్న లక్ష్యాల్ని నెరవేరే పరిస్థితి వస్తుంది. అయితే ఇక్కడ మిమ్మల్ని అందరూ ఒకటే కోరుతున్నా, ఈ సమయంలో టెక్నాలజీ ఎంత ముఖ్యమో స్పిరిచువాలిటీ కూడా అంతే ముఖ్యం. నేను రాబోయే రోజుల్లో స్పిరిచువాలిటీ కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నా. మన ట్రైనింగ్ ప్రోగ్రాంలో కూడా ఇక్కడే చిరంజీవులు గారు ఉన్నారు. చిరంజీవులు గారు స్పిరిచువాలిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. జీవితం అనేది టెన్షన్ పడడం కాదు, టెన్షన్ ఫ్రీగా పనిచేసే పరిస్థితి రావాలి. టెన్షన్ లేకుండా ఉండాలంటే అది ఒక్కదాని వల్లనే సాధ్యం, అది స్పిరిచువాలిటీ అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడే మనం గుర్తుపెట్టుకోవాలి. నేను మళ్ళీ వస్తాను, రామనారాయణ గారు చెప్పింది. ఈ మహానాడు ఒక సందేశం ఆడబిడ్డలకు అంకితం చేశాం. ఇది మహిళా మహానాడు. మహిళల యొక్క చరిత్ర తిరగరాసిన పార్టీ, ఆస్తి హక్కు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు రాజకీయ హక్కు కల్పించే పార్టీ మళ్ళీ తెలుగుదేశం పార్టీ. ప్రధాన మన వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ గారు ఒక సజెషన్ ఇచ్చారు. 33% కేంద్రం కానీ వీళ్ళు కానీ అన్ని పార్టీలు ఒప్పుకోకపోతే మన పార్టీలో మనం అమలు చేస్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చారు. నాకు ఏమాత్రం అబ్జెక్షన్ లేదు. మా ఆడబిడ్డలు ఇప్పటి నుంచే సిద్ధం కావాలి. దేశంలో మహిళా రిజర్వేషన్ల కోసం పోరాడతాం. పోరాడి వీలు కాకపోతే ఆంధ్రప్రదేశ్లో మా ఆడబిడ్డలకి తప్పకుండా 33% చట్టసభల్లో సీట్లు ఇస్తాం. సిద్ధమని అడుగుతున్నాం మిమ్మల్ని. మీరు సిద్ధంగా ఉండాలి, నాయకత్వంతో ముందుకు పోవాలి. దానికి మీరు ముందుంటే మిమ్మల్ని నడిపించేదానికి నేను ముందుంటానని మరొక్కసారి ఆంధ్రప్రదేశ్లో ఉండే ఆడబిడ్డలందరినీ కోరుతున్నా. ఇది మన బాధ్యత, ఇది అసాధ్యమేం కాదు. మా ఇంట్లో మీరు చూస్తున్నారు, మేము రాజకీయాల్లో ప్రజాసేవ చేస్తే మా మిస్సెస్ కానీ మా కోడలు కానీ మాకు డబ్బులు సంపాదించి మా ఖర్చులకు వాళ్ళు డబ్బులు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అందరి శక్తిని మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రధానమంత్రి గారు మహిళా రిజర్వేషన్ల పైన చాలా కీన్గా ఉన్నారు. పూర్తిగా మనం సహకరించడమే కాకుండా దీనికోసం అన్ని విధాల ప్రయత్నం చేద్దాం. మహిళలకు సముచితమైన గౌరవం రావాలి, అన్ని రంగాల్లో రాణించాలి. ఒకప్పుడు నన్ను చాలామంది అడిగారు, 33% రిజర్వేషన్లు పెట్టాను ఉద్యోగాల్లో, కాలేజీల్లో. కొంతమంది అబ్బాయిలు వచ్చి అన్నారు, సార్ మీరు 33% పెడుతున్నారు, కానీ వాళ్ళకి 33% వస్తే మెరిట్లో వస్తే మాకు తగ్గుతాయని. తగ్గుతాయి వాస్తవం, కానీ బ్యాక్లాగ్ ఉంది, పాతదంతా పూర్తి చేయాలి. కాబట్టి కొన్ని రోజులు ఆడబిడ్డలకు 33% కాదు 60% వచ్చినా మనం భరించాలని చెప్పారు. దాంతో మీరు చూస్తే అనేక సమస్యలు పరిష్కారమైనాయి. ఏదైతే ఈరోజు డౌరీ, ఒకప్పుడు తల్లిదండ్రులకు పెద్ద భారం, ఇప్పుడు రివర్స్ డౌరీ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఆడపిల్లలకే కట్నం ఇచ్చే మగపిల్లలు పెళ్లిళ్ళు చేసుకునే పరిస్థితికి వచ్చారు. అంటే చాలా వరకు ఈ సమస్యలు పరిష్కారమైనాయి. అందుకే నేను ఈ సమావేశంలో మహిళా భద్రతకు ప్రాధాన్యత ఇస్తాం. మళ్ళీ చెప్తున్నా, ఎవడైనా సరే ఈ మహానాడు సందర్భంగా చెప్తున్నాను, మా ఆడబిడ్డల జోలుకొస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. అదే చివరి రోజు మీకు. ఇంకొక పక్క యువగళం, ఈ మహానాడులో ఒక సందేశం ఇస్తున్నాం. యువత వాళ్ళతోనే భవిష్యత్తు.
ఏ సంస్కరణలు తీసుకొచ్చినా, ఏ పాలసీ తీసుకొచ్చినా భావితరాల భవిష్యత్తు కోసం చేస్తున్నాం. ఈరోజు విజన్ 2020 ఎట్లయితే ఉపయోగపడిందో ఈరోజు స్వర్ణాంధ్ర కూడా యువత కోసమే చేస్తాం. ఆకాశమే హద్దు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఒకప్పుడు ఐటీ, ఇప్పుడు ఏఐ, ఇప్పుడు క్వాంటమ్ అల్గరిథమ్స్, అంటే మనం ఊహించుకోనటువంటి ఇవి వస్తున్నాయి. దాన్ని అందిపుచ్చుకుంటే మీరందరూ కూడా నెక్స్ట్ స్థాయికి పోయే పరిస్థితి వస్తుంది. అన్ని రంగాల్లో